ఈ మార్టియర్డమ్ అనేది అమరత్వాన్ని శ్రీశ్రీ కవిత్వంలో అది దొరకదు. కాబట్టి యాక్చువల్గా మనకి ఒక ఊహ వేరు, నిజం వేరు. అభ్యుదయం విప్లవాన్ని ఊహించిందే తప్ప విప్లవాన్ని చూసింది కాదు. మధ్యలో ఉండి, యుద్ధం మధ్యలో ఉండి కలగంటే ఎలా ఉంటుంది, యుద్ధాన్ని కలగనంటే ఎలా ఉంటుంది. శ్రీశ్రీ యుద్ధాన్ని కలగని ఉండొచ్చు, కానీ యుద్ధం మధ్యలో ఉండి కలగంటే ఎలా ఉంటుంది. అమ్మా నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు, గరికపూల పాన్పు మీద తల్లి నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు. గరికపూల పాన్పులు ఎక్కడి నుంచి వచ్చాయి? విప్పపూలు ఎక్కడి నుంచి వచ్చాయి? శ్రీశ్రీ కవితలు ఉంటాయా? అభ్యుదయం అది. సో భూతాన్ని, గీతాన్ని, యజ్ఞోపవీతాన్ని, అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యాన్ని. సౌండ్ బాగుంది, కానీ మాటలు మనవి కావు. మనోడు సౌండ్ కూడా తీసేశాడు. కానీ అందులో ఇది లేదు, అది ఊహ, ఇది నిజం. ఇవి ఇందుకు మాత్రమే కాదు, వచ్చిన తర్వాత నాకు చెప్పింది ఏంటంటే ఆయన 2026 నాటి, అంటే మార్చితో ముగించేస్తా ఉన్నారు కదా ఫైనాన్షియల్ ఇయర్లాగా, ఆర్థిక సంవత్సరాన్ని ముగించినట్టుగా ఆర్థిక హింసను ముగించేశారు. కానీ బౌద్ధిక విప్లవాన్ని ముగించలేరు అబ్బాయి, మీ తరం కాదది. ఇలాగే అనుకున్నారు వెర్రవి గారు. శ్రీలంకలో సింహళీలు తమిళుల్ని ఊచకోత కోసి రాజపక్షే సర్వనాశనం చేశాడు. ముగిసింది అనుకున్నాడు, మొదలైంది అప్పుడే. వాడు కూర్చున్న సింహాసనం మీద, కోట మీద సాధారణమైన మనుషులు వెళ్ళి ముట్టడించారు. దాన్ని సరిదిద్దడానికి ఒకడు కావలసి వచ్చాడు. వాడు కూడా ఒకప్పుడు తుపాకీ పట్టినవాడే, విప్లవకారుడే. కానీ ప్రజాస్వామిక మార్గం ద్వారా వచ్చి ఇవాళ శ్రీలంకని రక్షించాడు. పూర్తి వామపక్షవాది. కావాలంటే వెళ్ళి సముద్రం దాటి చూసుకోండి కదా, మీరు చెక్ చేసుకోండి. నేపాల్ క్రైసిస్లో పడినప్పుడు కూడా ప్రచండే సంరక్షించాడు. కాబట్టి లెఫ్ట్ అంటే లెఫ్ట్ అయిపోయింది అనుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళకి ఏం అర్థం అవుతుందంటే లెఫ్ట్ అంటే లెఫ్ట్ అనుకుంటున్నారు, రైట్ అంటే ఇదే రైట్ అనుకుంటున్నారు వాళ్ళు కదా. ఇవాళ అర్బన్ నక్సలైట్ తిట్టయింది. మిత్రులారా, జస్ట్ వెయిట్ ఫర్ 5 years or 10 years. రేపు ఒక తిట్టు వస్తుంది, దాని పేరేంటో తెలుసా? రూరల్ గాడ్సేస్. అర్బన్ నక్సలైట్ ఇవాళ తిట్టయిందో రేపు రూరల్ గాడ్సేలు వస్తు. ఎప్పుడో అన్నాడు దేవరకొండ బాలగంగాధర తిలక్, గాంధీ గారి దేశంలో స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతుంటే గాంధీ గారి దేశంలో గజానికి ఒక గాంధారీ పుత్రుడు ఉన్నాడు అన్నాడు. అంటే దుశ్శాసన, దుర్యోధనలో ఉన్నారు. ప్రతి గజానికి ఒకడున్నాడు. చంద్రునికో నూలిపోగు అంటారు, కానీ ఈ చంద్రునిది ఓ నూలిపోగు. చూస్తుంటే మన దేశంలో నూలిపోగుకి సృష్టించిన వాడికన్నా ధరించిన వాడికి ఎక్కువ విలువ ఉంటుంది. సృష్టించింది మనమే, ధరించేవాడు వేరుంటాడు. మనకి పవిత్ర భావన కలిగినప్పుడల్లా ఓ నూలిపోగు వేస్తుంటాం. ఆవిడ వస్తున్నారు, ఆవిడంటే ఎవరు కాదు, వివాహం చేసుకోవడానికి ఆవిడ మెడలో నూలు పోగేస్తాం. భక్తి. దేశానికి స్వరాజ్యం వచ్చిందన్నారు, జెండా ఎగరేశారు. ఎగరేయడానికి పైకి పంపించాలంటే దానికి కూడా ఒక నూలు పోగు వేస్తారు. వాడెవడో తుపాకీకి నూలు పోగేస్తున్నాడు, బహుశా విప్లవకారుడు కావచ్చు. సో తుపాకులకు నూలిపోగులు వేయడం మీద చూసి చూసి విసికి వెలుపలికి వచ్చిన వాడే, అజ్ఞాతంలోంచి జ్ఞాతంలోకి వచ్చిన వాడే కంభం జ్ఞాన సత్యమూర్తి. అంతర్బహిర్ పోరాటం చేయగలిగిన వీరుడు. ఉరుములు మెరుపుల తర్వాత నన్ను మాట్లాడమంటే ఎలాగా? కవి, ప్రముఖ వాగ్గేయకారుడు. అలా 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 సో వీణను మీటినట్టు మనిషిని మీటేస్తుంటాడు, మనసును మీటేస్తాడు. ఆయన మాట్లాడాక మళ్ళీ రంజింప చేయడం, మాట్లాడడం అంటే కొంచెం కష్టమైన విషయం. మా చెరుకు
చెరుకు మనస్సు తీపి మాట కరకు. సో ఈ అన్నిటినీ కాచి వడపోసేవాడు ఇవాళ చివరిలో మాట్లాడుతూ ఒక లింకు తెగిన తర్వాత మనుషులు ఎలా ఉంటారు అంటే, లింకు తెగిన తర్వాత ఎవరికి లింకు తెగింది అన్న దాని మీద కూడా ఉంటారు. లింకు తెగిన వాడు అస్పృశ్యుడు అనుకోండి, వాడి గొడవ ఒకలా ఉంటుంది. లింకు తెంచుకున్నవాడు నూలిపోగనుకోండి, వాడు ఏమీ మారడు. పైపొచ్చి నేను మాజీనని దర్జాగా చెప్పుకుని తిరగలడు. అవును కదా, ఉన్నతాసనాలను అలంకరించగలడు. లోపల ఉన్నప్పుడే కాదు, వెలుపల కులం తరుగుతుంది. మీరు ఒక్కసారి సుధాకర్ అన్న చెప్పినట్టుగా అలా లింకు తెంచుకుని వెలుపల ఉన్నవాళ్ళు ఎవరు ఎక్కడున్నారు? సత్యమూర్తి చివరి రోజుల్లో ఎక్కడున్నాడు? ఎక్కడ మరణించాడు? తన అభిమానే వండి వార్చి పోషించిన వ్యక్తి ఆయన. తొలి స్మారక సభలకి ఆయన హాజరయ్యాడు. కానీ సత్యమూర్తి బౌద్ధ భిక్షువు లాంటివాడు. ఆ పూటకు మించి నాకేం కావాలని ఆలోచించాడు. అలాంటి స్థితిలో అతనితో ఆకలిని, అర్ధాకలిని, అవమానానికి పంచుకోవడానికి సిద్ధమైనటువంటి బాల భిక్షువులు లాంటి వాళ్ళు మా మురళి వాళ్ళు. సో సత్యమూర్తి దగ్గర ఏముందని వెళ్ళారు? చివరికి ఏమీ లేనప్పుడు ఉన్నవాళ్ళు మా మురళి, ఇక్కడ ఉన్నారు అంబేద్కర్, వీళ్ళందరూ ఆయన్ని ఇన్నేళ్లుగా మోస్తూనే ఉన్నారు. శివసాగర్ని మన అక్కడ మాలయాద్రి గారు ఉన్నారు, మా సుధాకర్ ఉన్నాడు, వీళ్ళందరూ అన్నమాట శివసాగర్ని తలపోస్తూనే ఉన్నారు. ఎవరికి కావాలి ఈ శివసాగర్? ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కానీ ఒక్కసారి వెనక్కి వెళ్తే 1990 ఫిబ్రవరిలో ఒక నల్ల సూర్యుడు జైలు నుంచి బయటకు వస్తున్నాడు, నెల్సన్ మండేలా. మేము న్యూస్ పేపర్లో పనిచేసేవాళ్ళం, నేను ఉదయం నుంచి పనిచేస్తున్నా. మండేలా అనగానే ఒక నల్లని యువకుడి ఫోటోని పెట్టేవాళ్ళం, కండలు తిరిగిన యువకుడి ఫోటోని, గరుదాల జుట్టు, చాలా స్ట్రాంగ్ అనమాట. ఆయన విడుదలవుతున్నప్పుడు చూసి కాస్త డిసప్పాయింట్ అయ్యాం. 27 ఏళ్ళు జైల్లో ఉండి విడుదలైనప్పుడు మనం చూడకముందున్న ఫోటో అది. ఆయన సన్నగా నిటారుగా, నచ్చలు అసలు, తెల్లని జుట్టు, బాల. అదే సమయంలో కేజీ సత్యమూర్తి ఇంచుమించు అజ్ఞాతం నుంచి వెలుపలికి వచ్చాడు, జ్ఞాతంలోకి వచ్చాడు. అజ్ఞాతంలో ఉండగా సత్యమూర్తి మాకు తెలియదు, నాకైతే తెలియదు, శివసాగరే తెలుసు. శివసాగర్ పుస్తకాన్ని చేత్తో పట్టుకోవడం ఒక ధైర్యానికి చిహ్నం. ఎమర్జెన్సీ రోజులవి. ఆ సుధాకర్ కూడా అనుభవం ఉండొచ్చు. 70వ దశకం ద్వితీయ భాగం మేము కళాశాలలో చదువుతున్నాం. అప్పుడు ఆ పుస్తకం వచ్చింది, ఉద్యమం నెలబాలుడు. ఆ బుక్ కవర్ పేజ్ మీద ఒక విలుకాడు మట్టి శిల్పం కనిపిస్తుంటుంది. ఆ శిల్పం నాకు తెలుసు. ఎందుకోసం అంటే 2 సంవత్సరాల క్రితమే మేము నడిపే చైతన్య సాహిత్యని ఒక లిఖిత పత్రికలో ఆ పుస్తకాన్ని సమీక్ష చేశాం. దాని పేరు ర్యాత్ ఆఫ్ ది సర్ఫ్స్. అంటే సర్ఫ్ అంటే బానిస, బానిసల ఆగ్రహం. చైనాలో ఉండే శిల్పులు మట్టితో చేసినటువంటి విగ్రహాలు. అది టిబెట్లోని ఫ్యూడల్ ప్రభువుల అణిచివేత ఎంత దారుణంగా ఉంటుందో. మొత్తం 101 శిల్పాల్లో గ్రేట్ స్కల్ప్టర్స్ మట్టితో చెక్కారు. ఈవెన్ కన్నీరు కారుస్తున్న ఆ కన్నీటి బిందువు కూడా సజీవంగా ఉంటుంది, అట్లా కనిపిస్తుంటుంది అనమాట. ఆ పుస్తకాన్ని మేము బానిసల ఆగ్రహాన్ని సమీక్ష చేశాం. కరెక్ట్గా అదే ఫోటోగ్రాఫ్తో ఉద్యమం నెలవాలుడు వచ్చింది. అద్భుతమైన కవిత్వం. ఎవరి శివసాగరుడు. ఆ తర్వాత నేను మీడియాలో పెరుగుతుండగా ఒక్కోసారి అజ్ఞాతంలో ఉన్న వాళ్ళని కూడా ఇంటర్వ్యూలు చేసేవాళ్ళం. అలాంటి సందర్భంలో నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను. ఈ శివసాగర్ ఉరఫ్ కేజీ సత్యమూర్తిని చూడాలను రకరకాల మందిని ఇంటర్వ్యూ చేశాం, కానీ ఆయన దొరికేవాడు కాదు. ఇప్పుడు చూడలేకపోయాను. చివరికి విడుదలయ్యాక ఆయన కూడా వచ్చాడు. నెల్సన్ మండేలా ఎలా విడుదలై వచ్చాడో అదే సందర్భంలో విడుదలై వచ్చిన సందర్భంగా విజయవాడ ప్రెస్ క్లబ్లో క్రిక్కిరిసి ఉంది. అందరూ శివసాగర్ సత్యమూర్తిని చూడటానికి వస్తున్నారు.
ఎలా ఉంటాడు అనేది ఇవాళ మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. కాబట్టి మన మండేలా వస్తున్నాడు, మన నెల్సన్ మండేలా వస్తున్నాడు, రండి అన్నట్టు చూడడానికి వచ్చారు. ఎస్, శివసాగర్ భిక్షువుని ఎందుకు పోల్చానంటే, వెనక దన్ను చూసో ముందు గన్ను చూసో రొమ్ము విరిచేవాడు వీరుడు కాదు, తన గుండెను మాత్రమే చూసుకుని విర్రవీగేవాడే వీరుడు. కాబట్టి నిన్న ఎవరితో కలిసి పోరాటం చేశాడు, అది ఎంత శక్తివంతమైన సంస్థ అని తెలిసి కూడా తనకు నచ్చని విషయాన్ని ధిక్కరించి వచ్చాడు. ఆ తర్వాత నా అదృష్టం, మా ఇంట్లో ఒక నెల రోజులు ఉన్నాడు. అప్పుడు చాలా విషయాలు అంటే నాలాంటి వాడికి దొరికితే మొత్తం లాగుతాం కదా, మరుతుంది. చూడు వాడు, మా పిల్లలు ఆయన్ని పాఠాలు తాతగారు అనేవాడు, వాళ్ళకి అంతకుమించి తెలియదు. ఆయన పాట కొంచెం కరకు గొంతుతో పాడుతుంటాడు అన్నమాట. అది ఇప్పటికీ మొత్తం ప్రపంచంలో ఉండే కమ్యూనిస్టు ఉద్యమాల్ని ఆయన కాలంలో 2 వాక్యాలలో చెప్పడం, 2 సింబల్స్తో చెప్పడం. వోల్గా ఘనీభవించను, యాంగ్సీ నది పొంగెను, హోరు హోరు హోరుగా అని హోయలు హోయలు హోయలుగా. అరే హోరు హోయలు. శివసాగర్లో ఇద్దరు ఉంటారు. నిజంగానే ఆయన వస్తుంటే నాకేమనిపించదంటే, మా చిన్నప్పుడు పకటి వేషగాళ్ళు వచ్చేవారు, అర్ధనారీశ్వరుడు వేసేవారు. ఇట్లా తీస్తే శివుడు తాండవం చేస్తాడు. ఇట్లా తీయగానే పార్వతి లాస్యం చేస్తుంది, సున్నితంగా సుకుమారంగా ఉంటుంది. అంతలోనే తాండవం, అప్పుడే లాస్యం. హోరు హోరు హోరుగా, హొయలు హొయలు హొయలుగా. వోల్గా ఘనీభవించను. సోవియట్ యూనియన్ అయిపోయింది, చింత వలదు. చైనాలో యాంగ్సీ నది హొయలు హొయలుగా పొంగుతుంది. కమాన్ సెలబ్రేట్, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఓ సినిమా ఉంటుంది, కమల్ హాసన్ పాత సినిమా అన్నమాట. మాధవన్ కమల్ హాసన్ నటిస్తుంటారు. మాధవన్ యంగ్ అండ్ కమల్ హాసన్ కార్మిక నాయకుడు. అతను బాగా కొట్టి కొట్టి గాయపరిచి డీషేప్ చేసేస్తారు, సరిగా మాట్లాడలేడు కూడా అనమాట. అతడు మన ఐటీ కుర్రాడు అంటుంటే అనమాట, ఎవరు మాధవన్. ఇంకేమిటండి, అక్కడ సోవియట్ యూనియన్ కూలిపోయింది, ఇంకా కమ్యూనిజం మార్క్సిజం ఏంటండి. అప్పుడైనా ఏంటి, సోవియట్ యూనియన్ కూలిపోయిందా, తాజ్మహల్ కూలిపోతుంది, ప్రేమించడం మానేస్తావా? తాజ్మహల్ కూలిపోతుంది, ప్రేమించడం మానేస్తావా? ఒక ప్రతీక కూలిపోతే ప్రేమ కూలిపోతుందా? అది శాస్త్రమైనప్పుడు, అది సైన్స్ అయినప్పుడు ఎలా కూలుతుంది? అది హోరు హోరుగా ఒకసారి, హొయ్యలు హొయ్యలుగా ఒకసారి ప్రవహిస్తుంటుంది. రాజమహేంద్రంలో అఖండ గోదావరి కావచ్చు, పాపికొండల్లో చిన్నగా ఉండొచ్చు. చిన్నగా ఉన్న భాగాన్ని చూసి ముగిసిపోయింది అనుకోకూడదు కదా. 3 మందు పాత్రలకి 100 తుపాకులకి సైలెన్సర్లు పెట్టు, స్టిక్కర్లు పెట్టు, మొత్తం ఉద్యమం ముగిసిపోయిందని సంబరాలు చేసుకోవడానికి కుదరదు. అది ఇట్స్ ఎ ఫిలాసఫీ, అది ఒక తత్వం. తత్వం చావదు, శాస్త్రం చావదు. న్యూటన్ చనిపోయినా సరే ఈ మొబైల్లో వేస్తే కింద పడుతుంటుంది. ఎందుకోసం? అది లా ఆఫ్ గ్రావిటీ, అది ఎరిగినవాడు. కానీ ఆయన ఒక చెప్పాడు, ఆయనలో ఉద్యమం నెలబాలుడు, నెలవంక ఇలాంటి అద్భుతమైనటువంటి కవిత్వాన్ని. నిజానికి రెవల్యూషనరీ పోయిటరీకి శ్రీశ్రీ శ్రీశ్రీ అంటాం, కానీ ఆయన విప్లవ కవిత్వానికి సింబల్ కాదు, ఆయన అభ్యుదయ కవిత్వానికి సింబల్. ఆయన విప్లవ కవిత్వానికి స్రష్ట, విప్లవ కవిత్వానికి డిక్షన్ని ఒక దానకర్ణుల్లా ఇచ్చినవాడు ఒకే ఒక్కడు, శివసాగరుడు. ఆయన ఎప్పుడు కృష్ణశాస్త్రి చనిపోయినప్పుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి చనిపోయినప్పుడు, ఆయన ఒక మంచి రొమాంటిస్టిక్ పోయిట్, భావకవి కదా. ఆయన పాట రాసిన అలాగా ఉంటుంది కదా, ఎవ్వడి నా ఇంద్రధనువును ఎక్కువ పెట్టే వీరుడు, ఇట్లా రాస్తుంటాడు కృష్ణశాస్త్రి. అలాంటి కృష్ణశాస్త్రి చనిపోతే ఆయన్ని ఇంగ్లీష్లో షెల్లీ మహాకవితో పోలుస్తారు. అందుకని శ్రీశ్రీ ఏమన్నంటే, కృష్ణశాస్త్రి చనిపోయినప్పుడు షెల్లీ మళ్ళీ పోయాడు అన్నాడు. కానీ మన శివసాగర్ నీ ప్రపంచంలో పోల్చదగ్గవాడు ఎవరన్నా ఉంటే అతను పాబ్లో నెరూడా, చిలియన్ మహాకవి. కానీ శివసాగర్ పోయినప్పుడు నెరూడా మళ్ళీ అమరుడయ్యాడు
అని అవసరం లేదు. అమరుడు అంటూనే సజీవుడు, అమరుడు అంటేనే బతికున్నవాడు కదా. బతికుండి ఏమీ చేయలేని మనం మృతులం కావచ్చు, కానీ చనిపోయి కూడా జీవించేవాళ్ళు అమరులు. సో దట్ ఈస్ ద బ్యూటీ. యాక్చువల్గా ఇంత మాట అనడం ఎలా సాధ్యం? అమరత్వం రమణీయమైనది అని చెప్పేటప్పుడు ఆయన మొత్తం గతితర్కాన్ని, డైలెక్టిక్స్ అంటే దాన్ని మన వాళ్ళు కమ్యూనిస్టులు ఒక భాష ఉపయోగించి అర్థం కాకుండా చెబుతుంటారు కదా, గతితార్కిక భౌతికవాదం అంటే ఆయన ఎంత పెద్ద మాట ఉంటారా, దండం పెడితే వదిలేరు నన్ను. సో కాబట్టి ప్రతిదానికి ఇట్ జనరేట్స్, పుడుతుంది, పెరుగుతుంది, పతనం అవుతుంది, మళ్ళీ పతనమైన దాంట్లో పుడుతుంది అనేటువంటి ఒక ఎరుకే డైలెక్టిక్స్. కాబట్టి రాజ్యం ఇవాళ కానీ రాజ్యమనో మరో భోజ్యమనో ఇదోటనండి, అది ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటుందంటే దాని అజ్ఞానం. అది ఉద్యమాలన్నీ పోయాయని సెలబ్రేట్ చేసుకుంటుందంటే అజ్ఞానం అది కదా. అనేక రూపాల్లో వచ్చాయి, అస్తిత్వవాద ఉద్యమాలు వచ్చాయి, అనేక రూపాల్లో వచ్చాయి. ఏది ఆగదు, ఏ ఉద్యమము ఆగదు, అది ప్రవాహం అది. సో కాబట్టి ఓన్లీ ఇలాంటి థింగర్ బ్యాచ్ సెలబ్రేట్ చేసుకుంటారు. సో కాబట్టి ఆయన అందులో రాస్తుంటాడు అనమాట. అదే విత్తనం చనిపోతూ చెట్టును వాగ్దానం చేస్తుంది, సూర్యాస్తమయం చేతిలో చెయ్యి వేసి సూర్యోదయాన్ని హామీ వాగ్దానం చేస్తుంది, అమరత్వం రమణీయమైనది. కాబట్టి ఈ మార్టియర్డమ్ అనేది అమరత్వాన్ని శ్రీశ్రీ కవిత్వంలో అది దొరకదు. కాబట్టి యాక్చువల్గా మనకి ఒక ఊహ వేరు, నిజం వేరు. అభ్యుదయం విప్లవాన్ని ఊహించిందే తప్ప విప్లవాన్ని చూసింది కాదు. మధ్యలో ఉండి, యుద్ధం మధ్యలో ఉండి కలగంటే ఎలా ఉంటుంది, యుద్ధాన్ని కలగనంటే ఎలా ఉంటుంది. శ్రీశ్రీ యుద్ధాన్ని కలగని ఉండొచ్చు, కానీ యుద్ధం మధ్యలో ఉండి కలగంటే ఎలా ఉంటుంది. అమ్మా నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు, గరికపూల పాన్పు మీద తల్లి నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు. గరికపూల పాన్పులు ఎక్కడి నుంచి వచ్చాయి? విప్పపూలు ఎక్కడి నుంచి వచ్చాయి? శ్రీశ్రీ కవితలు ఉంటాయా? అభ్యుదయం అది. సో భూతాన్ని, గీతాన్ని, యజ్ఞోపవీతాన్ని, అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యాన్ని. సౌండ్ బాగుంది, కానీ మాటలు మనవి కావు. మనం సౌండ్ కూడా తీసేసాడు. కానీ అందులో ఇది లేదు, అది ఊహ, ఇది నిజం. కాబట్టి సత్యమూర్తి ఇందుకు మాత్రమే కాదు, వచ్చిన తర్వాత నాకు చెప్పింది ఏంటంటే ఆయన అద్భుతంగా మార్క్సిజం గురించి ఏమడిగినా చక్కగా చెప్తున్నాడు. గంటలు అద్భుతంగా ఔపోసన పెట్టాడు, చక్కటి పాఠాలు చెప్పగలడు. హీ హిమ్సెల్ఫ్ వాజ్ ఎ టీచర్, హిస్ ఫాదర్ వాజ్ ఎ టీచర్. వాళ్ళ నాన్నగారు కూడా టీచర్, ఇది మిత్రుడు అన్నారు కదా. వాళ్ళ నాన్నగారి దగ్గర మాకు ఇద్దరు ఇస్మాయిల్స్, ఒక కవి, ఒక కథకుడు ఉండేవాడు. ఒక కథకుడిని మేము గుర్తు కోసం ఒక ఆయన చెట్టు ఇస్మాయిల్ అని, కథకుడినేమో స్మైల్ అని అనుకునేవాడు. ఆ స్మైల్ గారు చెప్పారనమాట, వాళ్ళ నాన్నగారి దగ్గర నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఆయన అధ్యయన మూల గ్రంథాలని చక్కగా చదివేయగలడు. అక్కడ ఉన్న మీరు ఏ ఉద్యమం గురించి మాట్లాడుతున్నారో అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా సైద్ధాంతిక జ్ఞానం ఉన్న ఏకైక వ్యక్తి. సైద్ధాంతిక జ్ఞానం ఉండబట్టే తప్పు పడతాడు, తప్పును మీరు ఓర్చుకోలేక తరిమేశారు. ఇది నిజం, ఇది నిజం. రాయ్. సో వచ్చిన తర్వాత ఆయన ఏ కారణం చేత ఏది చూశాడో, ఏ తుపాకీకి జంజం చూశాడో, ఈ జంజం అనే మాట నాది, శివసాగర్ది కాదు. ఇందులో తప్పు కానీ కేసులు కానీ ఎవరన్నా ఉంటే నా మీద పెట్టుకోవచ్చు. అంటే ధరించింది ఆయన, గుర్తించింది నేను. ఓకే. సో ఆయన వచ్చిన తర్వాత ఈ కుల మూలాలని ప్రయత్నం చేశాడు. అంటే ఆకలి, అవమానం. కాబట్టి మార్క్స్ కూడా చెప్తాడు, అవమానం గురించి మాట్లాడతాడు మార్క్స్. అందరూ ఆయన ఆకలి గురించి మాట్లాడిందనే తీసుకుంటాం, మనకి ఏది అవసరమో తీసుకుంటాం కదా చాలా జాగ్రత్తగా. షేమ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ రెవల్యూషన్ అంటాడు. అసలు అవమానం లోపలే విప్లవం ఉంటుంది అని.
మరి ఇక్కడ ఇందాక మా సోదరి రత్న చెప్పినట్లు స్త్రీకి జరిగే అవమానం, అక్కడ కూడా మనం అక్కలు వంటలు చేస్తుంటే అన్నాలు చర్చలు చేయడం బాగుండదు కదా. అక్కలు తెడ్డులు తిప్పుతుంటే అన్నాలు బల్లలు కొట్టడం బాగుండదు కదా, తెడ్లు వాళ్ళు కూడా తిప్పాలా. సో కాబట్టి ఈ అవమానం ఎక్కడైనా అవమానమే. సో ఈ అవమానాన్ని లోంచి మార్క్స్ వచ్చినప్పుడు ఆయన ఇంకా చదువుకోవాలని అనిపించింది. నా దగ్గరికి 90-91 ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నాకు తెలుసు అప్పటికే ఆయన అంబేద్కర్ని చదవలేదు. ఆయనే చెప్పారు, నా ఇంటర్వ్యూలు ఉంటాయి కూడా. చదవలేదు అంటే ఎందుకు చదవలేదు? 90 నాటి చాలా మంది చదవలేదండి, అది విషయం తెలుసు. అంటే ఆయన ఒకరే కాదు, చదవనివ్వలేదు. అరే భలే అన్న, యూనివర్సిటీలో సిలబస్ ఉంటుంది, కాలేజీలో సిలబస్ ఉంటుంది, అరే అడవిలో కూడా సిలబస్ ఉంటుంది అన్న, ఆ సిలబస్ చదవాలా? గంతే, మరి గదే చదవాలా? అప్పుడు తీశాడు అంబేద్కర్ని. మామూలు కాదు, అత్యద్భుతంగా చదువుకుంటున్నాడు. నన్ను ఎలా దాగి ఉన్నావు నాకు తెలియకుండా అంబేద్కర్, బాబాసాహెబ్ నాకు తెలియకుండా ఎలా దాగి ఉన్నావు, బాబాసాహెబ్ మీద పెట్టగా కేసు, నీ మీద పెట్టుకో, ఆయన బాగా నిన్ను చదవనివ్వలేదు అంటే ఆశ్చర్యంతో. కాస్ట్ ఇన్ ఇండియా, ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్, చక్ చక్ మనం చదవడం, ఆ మార్క్స్ నేపథ్యంతో పోల్చడం. అలా పోలుస్తూ వచ్చినప్పుడు తాను ఎవరినైతే అమితంగా గౌరవిస్తాడో, ఏ స్త్రీమూర్తినైతే అమితంగా గౌరవిస్తాడో, ఎవరైతే ఒక స్త్రీవాద చైతన్యానికి పతాక శీర్షికగా తెలుగు నాట ఉన్నారో ఆవిడతోనూ గొడవ పెట్టుకున్నాడు. ఆవిడే రంగనాయకమ్మ గారు. నాతో చెప్పేవాడు, మేము మాట రాసేటప్పుడు ఏదైనా పొరపాటున స్త్రీని నిందించే మాట పడితే అమ్మో రంగనాయకమ్మ చూసిందంటే ఇంకేమన్నా ఉందా అని అనుకునేవాళ్ళం అనేవాడు. అలాంటి రంగనాయకమ్మ గారు, ఆవిడ తన పద్ధతిలో ఆవిడ చాలా గొప్ప వ్యక్తి, అనేక విషయాల్లో ఆవిడ చాలామందికి ఆదర్శప్రాయరాలు. అలాంటి ఆవిడ జనరల్గానే ఆవిడ మార్క్సిజం బాగానే చదువుకున్నారు, పెట్టుబడిని తనదైన పద్ధతిలో తెలుగు చేసుకున్నారు. అంటే దాన్ని నేను ఏకీభవిస్తానో లేదా అది వేరే విషయం. సో కాబట్టి ఆ పెట్టుబడి తర్వాత ఆవిడ ఏం చేశారంటే ఒక పుస్తకం రాశారు, దళిత సమస్యకు. సో అంటే బుద్ధుడు అంబేద్కరు చాలడు, మార్క్స్ కావాలి. వబ్బు. ఇక దాంతో మన రంగనాయకమ్మ గారితో ఢీకొనాలంటే ఆవిడ స్థాయి వ్యంగ్యం కావాలి కదా. ఆవిడ రామాయణ వృక్షాన్ని, రామాయణ భారతాన్ని చీల్చి చెండాడిన ఆవిడ. మరి అదే వ్యంగ్యంతో ఆవిడకు ఒక పేరు పెట్టి, ఆ పేరు ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి, ఆ పేరు బట్టి రాశాడు, ఆ పుస్తకం రాశాడు. దాని పేరు అంబేద్కర్ సూర్యుడు అని. శివసాగర్కితో రంగనాయకమ్మ గారికి శత్రుత్వం ఉంటే సరిపోద్ది కదా, ఆ శత్రుత్వాన్ని నాకు సంక్రమింపజేయాలని వీళ్ళు కుట్ర పన్ని. ఎవరు మా మురళి వాళ్ళు, సార్ మీరు దీనికి ముందు మాట రాయాలి, అప్పుడు వెళ్ళండి. సో నేను తర్వాత రాశా. ఇక దాంతో అందులో ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే, దళితం అనేది సమస్య ఎందుకైందమ్మా నీకు కదా, కులం కదా సమస్య వాలి. దళితం అనే మాట పరిష్కారం వైపు వెళుతున్నటువంటి మాట. దళితం బౌద్ధం నుంచి తీసుకున్నది. దళిత అంటే బ్రోకెన్, మేము బ్రోకెన్, మేము పగిలిన వాళ్ళము అని ఒక ముందు గుర్తించాలి మనం. కాబట్టి మమ్మల్ని విడగొట్టారు, మమ్మల్ని ముక్కలు చేశారు, మేము ముక్కలం, మేము అతుక్కోవాలి అన్న స్పృహ రావడమే పరిష్కారం వైపు మొదలు. నీకు పరిష్కారం సమస్యగా ఎలా అయింది తల్లి? అసలు అడుగుతారు ఎవరన్నా? సత్యమూర్తి అడిగాడు, నీకు కులం సమస్య కావాలి కదా, కులం సమస్యగా ఆలోచించావనుకో, అప్పుడు మార్క్స్ చాలడు, బుద్ధుడు అంబేద్కరు కావాలని రాసేదానివి. అంతే కదా. ఎస్, ఇద్దరు కావాలి. ఎవరో అన్నారు, నీకు చోట రాసుకున్నారు. ఆకలికి అన్నానికి మార్క్స్ వారధి అయితే, ఆకలికి అన్నానికి మార్క్స్ వారధి అయితే, అవమానానికి ఆత్మగౌరవానికి అంబేద్కర్ వారధి. హౌ డేర్ యూ ఇగ్నోర్ హిమ్? ఆయన్ని ఇగ్నోర్ చేసేంత శక్తిమంతులా మీరు? కులం గుట్టును పట్టినవాడు శాస్త్రమది, ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్. అంచేత శివసాగర్ సైద్ధాంతిక పోరాటం లోపల అలా చేశాడు. మీరు ఇవాళ మాట్లాడుతున్నారు హింస గురించి.
లెఫ్ట్ అడ్వెంచరిజం గురించి 92లోనే నాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆర్థిక హింస వైపు వెళ్ళిపోతున్నారు, ఈ విప్లవోద్యమానికి గోడ తగిలేస్తుంది, అందుకని దారి ఉందని వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోతే ఏముంటుంది? గోడ ఉంటుంది. అప్పుడు మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది. చేంజ్ యువర్ అప్రోచ్. క్రాంతదర్శి అంటే కవి మాత్రమే కాదు, సిద్ధాంతకర్త కూడా. 2026 నాటి, అంటే మార్చితో ముగించేస్తా ఉన్నారు కదా ఫైనాన్షియల్ ఇయర్లాగా, ఆర్థిక సంవత్సరాన్ని ముగించినట్టుగా ఆర్థిక హింసను ముగించేశారు. కానీ బౌద్ధిక విప్లవాన్ని ముగించలేరు అబ్బాయి, మీ తరం కాదది. ఇలాగే అనుకున్నారు వెర్రవి గారు. శ్రీలంకలో సింహళీలు తమిళుల్ని ఊచకోత కోసి రాజపక్షే సర్వనాశనం చేశాడు. ముగిసింది అనుకున్నాడు, మొదలైంది అప్పుడే. వాడు కూర్చున్న సింహాసనం మీద, కోట మీద సాధారణమైన మనుషులు వెళ్ళి ముట్టడించారు. దాన్ని సరిదిద్దడానికి ఒకడు కావలసి వచ్చాడు. వాడు కూడా ఒకప్పుడు తుపాకీ పట్టిన వాడే, విప్లవకారుడే. కానీ ప్రజాస్వామిక మార్గం ద్వారా వచ్చి ఇవాళ శ్రీలంకని రక్షించాడు. పూర్తి వామపక్షవాది. కావాలంటే వెళ్ళి సముద్రం దాటి చూసుకోండి కదా, మీరు చెక్ చేసుకోండి. నేపాల్ క్రైసిస్లో పడినప్పుడు కూడా ప్రచండే సంరక్షించాడు. కాబట్టి లెఫ్ట్ అంటే లెఫ్ట్ అయిపోయింది అనుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళకి ఏం అర్థం అవుతుందంటే లెఫ్ట్ అంటే లెఫ్ట్ అనుకుంటున్నారు, రైట్ అంటే ఇదే రైట్ అనుకుంటున్నారు వాళ్ళు కదా. ఇవాళ అర్బన్ నక్సలైట్ తిట్టయింది. మిత్రులారా, జస్ట్ వెయిట్ ఫర్ 5 years or 10 years. రేపు ఒక తిట్టు వస్తుంది, దాని పేరేంటో తెలుసా? రూరల్ గాడ్సేస్. అర్బన్ నక్సలైట్ ఇవాళ తిట్టయిందో రేపు రూరల్ గాడ్సేలు ఎప్పుడో అన్నాడు దేవరకొండ బాలగంగాధర తిలక్. గాంధీ గారి దేశంలో స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతుంటే గాంధీ గారి దేశంలో గజానికి ఒక గాంధారీ పుత్రుడు ఉన్నాడు అన్నాడు. అంటే దుశ్శాసన దుర్యోధనలో ఉన్నారు, ప్రతి గజానికి ఒకడు ఉన్నాడు. ఇప్పుడు అదే గాంధీ గారి దేశంలో గజానికి ఒక గాడ్సే వారసుడు ఉన్నాడు. వాడే నిన్ను అర్బన్ నక్సలైట్ అంటున్నాడు కదా. సీన్స్ రివర్స్ అవ్వకపోతాయా? చూద్దాం. ఇది చరిత్ర. డైలెక్టిక్స్ విల్ ఆపరేట్ కదా. ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. మీరు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా అని తమరు గారు ఏం చేస్తున్నారు కాబట్టి తమరు హిందుత్వం హిందువులకే చికాగ్గా ఉండే పరిస్థితి చేసుకున్నారు కదా. కాబట్టి హిందుత్వం మీద హిందువులకే విసుకొచ్చినప్పుడు ఏమవుతుంది నాన్న? ఆగుతారా మీరు? మీకేం కాదు. చివరికి ఆర్య సమాజం కూడా మీకు విప్లవ సంస్థలా ఉంది, బ్రహ్మ సమాజం ఉగ్రవాద సంస్థలా ఉంది. మీకు సంస్కరణ చేసిన వాడు రేపు ఆదిశంకరుని కూడా ఏమంటారో తెలీదు. నా తప్పుకోమన్నది నన్నా నాలోని చండాలు ఉన్నా అన్న ఆయన్ని ఏమంటారో తెలియదు. కాబట్టి మీరేమవుతారు? మెల్లగా మైనారిటీ అవుతున్నారు. జాగ్రత్త చూసుకోండి. ఇంక మీ చేతిలో లేదు, అయిపోయింది. రైట్. బట్ ఇది చెప్పగలిగిన వాడు కావాలి. 1991లోనే శివసాగర్ అది పూర్తిగా చెప్పగలిగాడు. శివసాగర్ మీరు ఇందాక అన్నారు, అది మాకు మాత్రమే కవి కాదు, లోకానికి కవి. ఆయన విడుదల ఇచ్చినప్పుడు ఆయనలో శివసాగర్ని చూడడానికి కవులు తాపత్రయపడ్డారు. అప్పట్లో అజంతా చాలా గొప్ప కవి. ఆయన నాకు మిత్రుడు. అంటే మిత్రుడు అంటే కలిసివాడు. నా దగ్గర ఏముంటుంది, చిన్న 2-wheeler ఉండేది ఆ రోజులో. 2-wheeler పెద్దదే, అదే దిక్కుమాలితనం అంటలేదు. నేను అజంతా చెప్పాడు, నేను ఆయన కంగారు ఉంటాడు అన్నమాట. కవిత్వం ఎంత తక్కువ రాస్తాడు, ఎక్కువ జీవిస్తాడు కవిత్వాన్ని. కవిత్వాన్ని జీవించడం చాలా కష్టం. శివసాగర్ కవిత్వాన్ని జీవిస్తాడు. ఏదైనా చూస్తే అలా ఊహలో ఉంటాడు, చక్కగా దాన్ని చెప్తుంటాడు అనమాట. సో ఏం చూపించినా అలా అంటాడు. జైల్లో ఇస్తే అనుకో, చందమాన్ చూశాడు అనుకో నైటు, నన్ను వెక్కిరిస్తున్నావా అమ్మ, కుదరదే. శత్రుచే జిక్కితేనని
వెక్కిరించకు నన్ను, మిత్రద్రోహము చేత శత్రుజే జిక్కి తిని ఓ చందమామ అంటాడు. కాబట్టి ఎక్కడున్నా అజంతా వాళ్ళ ఇంటికి తీసుకొస్తున్నాను. నేను 2 వీలర్ మీద తీసుకెళ్ళి ఈవినింగ్ సాయంత్రం 4-5 మధ్య ఒక చిత్రమైన ఎండ వస్తుంది. బాగుంటుంది ఎండ, బాగా ఎరిగిన ఎండలా ఉంటుంది, బాగా తెలిసిన ఎండలా ఉంటుంది. ఆ సమయంలో ఆయన మెట్లెక్కి తీసుకెళ్ళిన సత్యమూర్తిని. బయటకు వచ్చాడు అజంతా. లోపల అక్కడే ఉండి అన్నాడు. ఊరి నాయను అజంత వీళ్ళను బ్రాహ్మణ బయటకు వచ్చినట్టున్నాడు అనుకున్నా. బయట ఉండమాట్లాడేంటి రాని, తనే బయటకు వచ్చాడు. అలా తిరగండి అన్నాడు. ఈ శివసాగరుడి మీద ఎండ పడితే ఎలా ఉంటుందో చూద్దాం అన్నాడు. ఊరి దౌర్భాగ్యం. ఇక ఎన్నాళ్ళకు చూస్తున్నాను అన్నాడు. ఇంకో కవి సాయంత్రం పాటు ఇంకో కవి ఆయన చూస్తున్నాడు. ఆయన వేగుంట మోహన్ ప్రసాద్ అంటాడు. ఆయన చాలా గొప్ప కవి. ఆ కసిపినాక ఆయన చేతులు తీసుకున్నాడు, ఇట్లా పట్టుకున్నాడు కదా. మీరు ఎవరన్నా శివసాగర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి చూసి ఉంటారేమో లేదా. శివసాగర్ షేక్ పట్టుకుంటే ఆడపిల్ల చేతుల్లో ఉంటాయి కదా. రైట్, ఇట్లా మెత్తగా ఉన్నాయి. ఇలా పట్టుకుని ఈ చేతులతో మనుషులను చంపేస్తారా? ఎవడే చెప్పింది చంపుతారని. అంటే కలం పట్టుకోవచ్చు, పెన్ను పట్టుకోవచ్చు, ఈ చేతులు తుపాకులు కూడా పట్టేసుకుంటారా అని ఆయన చక్కగా నవ్వేవాడు. ఎలా నవ్వేవాడు? ముందు హోరు హోరు హోరుగా, హొయ్యలు హొయ్యలు హొయ్యలుగా నవ్వేవాడు. కాబట్టి తర్వాత వారు చెప్పినటువంటి కాన్షీరామ్తో ఒక అంబేద్కర్ని స్వీకరించాక ఒక గొప్ప ప్రయోగం ఉత్తరప్రదేశ్లో అంబేద్కర్ సిద్ధాంతంతో చేసిన అత్యద్భుతమైన ప్రయోగం కాన్షీరామ్ బహుజన్ సమాజ్ పార్టీ. ఇది నిజంగానే ప్రపంచ చరిత్రలో ఆయన లిఖించదగ్గ అధ్యాయం. అది గమనించాడు. ఆయన చదివి ఉండకపోతే మనలాగే చూసేవాడు. బహుశా నేను కూడా ఒక పెద్ద సింహాసనం, అందులో మధ్యలో కాన్షీరామ్ చూడడం కొంచెం ఇబ్బందిగా అనిపించేది. ఒకసారి ఆయనే నాకేదో ఆయన ఒక దశలో న్యూస్ పేపర్ కూడా పెడదామని అనుకున్నారు పార్టీ కోసం కూడా. ఆ సందర్భంగా నన్ను తీసుకుని సెంట్రల్ కోర్టు ఆయన ఉండే రూమ్కి వచ్చాడు అనమాట. ఒక వేదిక దగ్గరికి పెద్ద పడవ లాంటి కారులో రావడం, అందరూ ఆగిపోవడం, ఆయన ఒక్కడికే రావడానికి మిగిలిన వాళ్ళు మానేయడం, ఆయన ఒక్కడనే పెద్ద కుర్చీలు కూర్చోబెట్టడం, ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయనేమో కింద నుంచి వచ్చిన వ్యక్తి కదా. అదే మనం రాహుల్ గాంధీయో రాజీవ్ గాంధీ చేస్తే మనకి ఇబ్బందిగా అనిపించదు కదా. లేదా ఈ అమిత్ షా నరేంద్ర మోడీజీతో చేస్తే మనకు అనిపించదు. ఆయన లోపలికి వచ్చి రూమ్లోకి రమ్మని అనమాట. రమ్మని అప్పటివరకు ఉక్కపోసింది ఏంటో షర్ట్ ఇట్లా తీశాడు. బనియను మాసి మధ్య మధ్యలో కొన్ని చిరుగులు ఉన్నాయి. ఏమిటిది? అది సెంట్రల్ కోర్టు హోటల్. అడిగారు ఏమిటిదని. అప్పుడు ఆయన చెప్పారు, మన వాళ్ళు స్వీకరించాలంటే పైనుంచి కిందకు దిగినట్టు ఉండాలా. అలా కాకుండా పైనున్నవాడు నాయకుడిగా వాడిని స్వీకరించాలంటే చాలా వీధులు తుడిచేసినట్టు అతి సామాన్యుల్లా కనిపించాలా, చాలా వెర్రిబోగులా కనిపించాలా, అన్నా హజారాలా కనిపించాలా. ఇది కరెక్ట్గా నిజంగానే నేను అంబేద్కర్ స్టాచ్యూ, గాంధీ స్టాచ్యూ పోల్చి చాలాసార్లు చెప్తుంటాను. నేను ఊరు మధ్య మంచి నీట్గా ఉండే ప్లేస్లో గాంధీ విగ్రహం ఉంటుంది, ఆయనకి వస్త్రాలు ఉండవు, పరమ దరిద్రుల్లో ఉంటాడు, నిష్ఠా దరిద్రుల్లో ఉంటాడు. అక్కడ పాకల మధ్య, మురికి మధ్య, దరిద్రం మధ్య, నిజంగా ఉన్న నిష్ఠా దరిద్రుల మధ్య ఈయన చాలా
కాస్ట్లీఫుల్ సంపన్నుడిలాగా ఒక పెద్ద కోటు, దాని మీద వేస్ట్ కోటు, దాని మీద ఫుల్ కోటు. ఈ దేశంలో ఒక్కపడి చచ్చిపోతారు అన్నీ వేసుకుంటే. సో పైనుంచి కింద వరకు ఉంటాడు. కాబట్టి ఏంటి తిరుగుబాటు యొక్క రహస్యం ఇది. డీక్లాసిఫికేషన్ అని మా పీడిఎస్ యొక్క రాళ్ళని చంపేసేవారు పార్టీ వాళ్ళు. వీళ్ళు ఎవరన్నా కొంచెం మంచి చొక్కా వేసుకుంటే మనం కార్మిక వర్గ స్పృహతో పనిచేస్తున్నాం మనం. అబ్బో అంటే ఎలా ఉండాలన్నా దిక్కుమాలలో ఉండాలా? ఈ షర్ట్ ఏంట్రా నీకుది? మనం సమాజానికి ఏం చెబుతున్నాం? ఒరే అదేదో రెడ్డో కమ్మో వెలమో వాడు వస్తాడు, కమ్యూనిస్టులో చేస్తాడు, వాడు కామ్రేడ్, వాడికి చెప్పాడు తీసేస్తాడు. వాడికి తీయడం తిరుగుబాటు. వాడు వాళ్ళ నాన్నే గోచి పెట్టుకుంటాడు రా. వాళ్ళ అమ్మకు ఒక చీర, ఒక జాకెట్, ఇంకో 2 చీరలు తప్ప ఏమి ఉండవు. అటు వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నాడు, 2 చొక్కాలతో ఉన్నాడు, ఏదో ఒక చొక్కా కొనుక్కున్నాడు. ఇదే పెట్టి బుర్జువా మనస్తత్వం అంటే. అబ్బా మరి నువ్వు పెట్టి పూజించిన బుర్జువాడు, మరి పెట్టి బుర్జువా? నో, ఇది రివర్స్, సీన్ రివర్స్ కావాలా. కోల్పోయింది తిరిగి పొందడం తిరుగుబాటు. కాబట్టి ఆత్మగౌరవ పోరాటం అంటే పొందడం. నువ్వేమి నేర్పించావు? కోల్పోవడం నేర్పించావు. దాంతో మా వాళ్ళు ఏం చేస్తున్నారు? జేబులో పెట్టుకు తిరిగేస్తున్నారు. డబ్బులు కాదు, ప్రాణాలు. అన్న ప్రాణాలనైనా ఎప్పుడు ఇచ్చేయమంటావు? ఆగరా ఎద్దు కానీ అమ్మ ప్రాణాలనైనా ఇచ్చేస్తారన్నా అంటాడు. త్యాగం చేసేస్తాన్నా, చచ్చిపోతానన్నా. దీనికి ఇదే నేర్పారు. నిజం జరిగిందేంటి? ఏమి సాధించామో తర్వాత. అరణ్యంలో తుపాకీ గురి తప్పలేదు. ఆ తుపాకీ ఇటువైపు పెట్టినా, ఈ తుపాకీ అటువైపు పెట్టినా అది నా గుండెల్లోనే దిగింది, నా అస్పృశ్యుల గుండెల్లోనే దిగింది. అది అస్పృశ్య పోలీసు కావచ్చు, అస్పృశ్య నక్సలైట్ కావచ్చు. వాడు కాల్చింది కింది వాడిని, వీడు కాల్చింది కింది వాడిని. మేము త్యాగాలు చేయడానికి పుట్టే అంటారా? చెప్పారు నీకు ధైర్యం? ఒకసారి చెప్పే నీ మార్క్సిజం అలా అర్థమైందని చెప్పి ప్లీజ్ టెల్ us. లింకు తెగినటువంటి ఇతర వర్ణాల వాళ్ళు ఎక్కడున్నారు? లింకు తెగిలిన మా వర్ణాల వాళ్ళు ఎక్కడున్నాడు? కాబట్టి జీసస్ పశువుల పాకలో పుట్టాడో లేదో తెలియదు. నా శివసాగరుడు చిన్న పూరిపాకలో మాత్రం మరణించాడు, అది తెలుసు. ఇంతకు మించి బౌద్ధ భిక్షువుని చూడలేదు నేను. కాబట్టి లోకానికి ఇచ్చాడు, వెలుగునిచ్చాడు. అంచేతని ఎప్పుడైనా సరే మనలోంచి వచ్చిన ఐకాన్స్ని ఎవరైనా కావచ్చు, మనం చూసే పద్ధతిని బట్టి ఉంటుంది. ఇవాళ వాగ్గేయకారు మన వెంకన్న గారి మీద ఎవరైనా పొరపాటున ఒక మాట అంటే మనం చెంప చెల్లు మనించేటు కొట్టాలి. బికాజ్ ఈజ్ అవర్ ఐకాన్. కావాలని ఆయన నచ్చలేదనుకోండి, వెళ్ళి ఆయన మొహమ్మే చెప్పేద్దాం. కానీ బహిరంగ వేదికల మీద ఫోకస్ చేసేటప్పుడు ఎస్ ఈజ్ అవర్ కల్చరల్ హీరో, క్లైమేట్. కాబట్టి ముందుగా నేర్చుకోవాల్సింది ఈ సమాజంలో ఏంటంటే తప్పులు, చనిపోయిన వాళ్ళ తప్పులు వెతకడం కాదు. కాబట్టి తప్పు వెతకపోతే నీ తప్పు కనిపిస్తుంది. వాడు ఎందుకు ఆయుధం కింద పెట్టాడు, పెట్టాల్సిన స్థితి ఎందుకు వచ్చింది, అది వేరే విషయం. కానీ పెట్టిన ప్రతివాడు అడు లొంగిపోయాడు. నువ్వు పెద్ద మహావీరుడు, మరి లోపల ఎన్ని కష్టాలు పడ్డాడు తెలియాలి కదా. కాబట్టి ప్రజాస్వామిక ఉద్యమాలు ఇవాళ మనకి నిజానికి ఇవాళ కార్ల్ మార్క్స్ కమ్యూనిస్టు మేనిఫెస్టోనో, కార్ల్ మార్క్స్ దాస్ క్యాపిటల్నో పట్టుకుని శత్రువుని ఎదిరించలేము. ఒకే ఒక గ్రంథాన్ని పట్టుకుని ఎదిరిస్తున్నాం. దట్ ఈస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం. దాని కింద ఈవేళ జ్యుడిషియరీ కూడా, న్యాయ వ్యవస్థ కూడా రాజ్యాంగ మూల సూత్రాల్ని ధిక్కరిస్తే అడుగుతాం, నిలదీస్తాం. మీడియా పక్కకు తెప్పితే నిలదీస్తాం. బికాస్ మా వెనుక గన్ను లేదు, మా ముందు పెన్ను లేదు. మాతో ఉన్నది భారత రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ప్రాణాలు పోయినా దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం, అది మనల్ని కాపాడుతుంది. అదే ఫైనల్గా సత్యమూర్తిగా శివసాగర్. కాబట్టి ఇద్దరిలో, కాబట్టి ఒకరు శివసాగరుడు అక్షరాన్ని ఆకాశాన్ని పెట్టినవాడు, సత్యమూర్తి ఆయుధాన్ని ఎప్పుడు వాడాలో తెలిసినవాడు. ఆయుధాన్ని హింసకో ప్రతిహింసకో కాకుండా అసలైన అహింసకు వాడినటువంటి నిజమైనటువంటి బౌద్ధ అహింసావాది. అంతేగాని బౌద్ధుడు అహింస అంటే తుపాకీ పట్టడం పట్టకపోవడం
కొట్టకపోవడం కాదు. బుద్ధుడి హంస ఎలా ఉంటుంది, లాగి పెట్టి ఒక చెంప కొట్టడం, ఇంకో చెంప చూడడం కాదు, ఇంకో చెంప కొట్టాలనే ఆలోచన బుర్రలోనే తెంచగలిగిన వాడే బౌద్ధుడు. అసలు నీ చెయ్య లేవడానికే భయపడాలా, అలాంటి ఉద్యమాన్ని సృష్టించగలగాలి. శత్రువు చేతులు వణకాలి కదా. నిఘా పెట్టడం అంటే అర్థం భయపెట్టడం కాదు. పిరికివాడే నిఘా పెడతాడు. అలలుపై నిఘా, అలలు కనే కలలపై నిఘా కదా. జనం కడలి కదా, ధనం అలలు, కడలికి అలలు ప్రాణప్రదం. కాబట్టి ఎందుకు కానీ అలలపై నిఘా, అలలు కనే కలలపై నిఘా, చిరుగాలి సంగీతంపై నిఘా పెట్టాడంటే నువ్వు భయపడ్డావు. మొదటి అర్థం నిన్ను భయపడుతున్నాడంటే వాడు భయపడ్డాడు. సో పిరికివాడు గెలవడురా, పిరికివాడు గెలవడు. నిఘాలు పెట్టిన వాళ్ళు ఎవరు గెలవలేదు. నిఘాలు పెట్టిన వాళ్ళు దేశం దాటి వెళ్ళిపోయారు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో నిఘాలు పెట్టినటువంటి అధికారి ప్రవాసంలో ఉండాల్సి వచ్చింది. నిఘా మంచిది కాదు. నిఘా అంటే పిరికితనానికి చిహ్నం కదా. కాబట్టి నిఘాకి లొంగిపోనవసరం లేదు. కాబట్టి నిఘా ఉన్నప్పుడు అక్షరం మారువేషం ఇస్తుంది. అదే వ్యంగ్యం అన్నాడు శివసాగరుడు. కాబట్టి వ్యంగ్యం అలా పుట్టింది. అక్షరానికి మారువేషం ఇస్తే అది వ్యంగ్యం అవుతుంది. శివసాగర్ మారువేషం వేయడంలో కూడా సిద్ధహస్తుడు, అజ్ఞాతంలో సిద్ధహస్తుడు, అన్ని పోరాటాలకి కూడా ఒక అద్భుతమైన రిఫరెన్స్. కాబట్టి సాహిత్యంలో మాకు గురుపీఠంలో ఉన్నవాడు, తర్వాత వచ్చినటువంటి దళిత సాహిత్యంలో కూడా మాతో కలిసి రాసినవాడు. ఇక్కడ సాలెల పగ్గం జాలరి మగ్గం ఇట్లా రాసి కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం ఈయన మనం రాస్తుంటాడు కదా. అన్నీ అయిన తర్వాత 5వ వృత్తి మర్చిపోయాడు శ్రీశ్రీ. 5వ వృత్తి ఏది? చిర్రా చిటికన పుల్లా మరిచావని గుర్తు చేశాడు శివసాగర్. డప్పు కొట్టి మరీ చెప్పాడు. ఇది దళిత బహుజనోద్యమానికి ఒక రాజకీయమైనటువంటి ప్రతీకనిచ్చి వెళ్ళాడు. సో జోహార్ శివసాగర్, జోహార్ సత్యమూర్తి.